ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ అండ్ స్టేట్ లెవెల్ పాలిటిక్స్ని కంబైన్ చేసి చూస్తే ఇప్పుడు పవర్లో ఉన్న బీజేపీకి మద్దతుగా నిలిస్తే తప్ప మనకు ఫ్యూచర్ లేదు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా ఇతన్ని కేర్ చేయకుండా, ఎందుకంటే ఈ రోజు తిరుపతి లడ్డు గురించి బీజేపీ ఎక్కువగా ప్రస్తావించకపోతే, దీన్ని హైలైట్ చేయడంలో వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే, ఫ్యాక్ట్స్ని జనాల ముందుకు తీసుకురావడంలో ఫెయిల్ అయితే బీజేపీకి ఇది పెద్ద డెంట్. హైందత్వం కోసం పోరాడే భాజపా పార్టీ మనం అర్థం చేసుకుంటే అయోధ్యలో రాముల వారి విగ్రహం ఆవిష్కరించే రోజు, ప్రతిష్ఠించే రోజు, పూజ జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి టీటీడీ పంపించిన లడ్డూల్లో కూడా కల్తీ జరిగింది. ఎంత మహాపాపానికి గురి అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద క్లీన్ పర్సన్ హూ హస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. బీయింగ్ ద సీఎం అక్కడ కూర్చుని అపాయింటెడ్ పోస్ట్ టీటీడీ చైర్మన్ వాళ్ళ సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి ఈ కథంతా నడిపిన తర్వాత నాకేం తెలీదు కల్తీ జరగలేదంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి లేనే లేదు. ఇది జనాలు ఒక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారో ఒక లోకేష్ గారో ఒక బీజేపీ వాళ్ళు అన్న ఊరికే అన్న మాటలు కావు ఇవి.